హైదరాబాద్కి భారీ వర్ష సూచన, రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. అత్యవసరం అయితే కానీ బయటకు రావద్దంటున్న అధికారులు. ఈ వర్షాలు ఏంటో బాబు హైదరాబాద్ నిలా పట్టుకున్నాయి. డాడీ వర్షాలు పడితే హాలిడేస్ ఇస్తారా? ఇస్తారు. రేపు పడితే? రేపు కూడా ఇస్తారు. ఎల్లుండి పడితే? ఎల్లుండి కూడా ఇస్తారమ్మా. తర్వాత పడితే? అన్ని రోజులు వర్షం పడితే నువ్వు స్కూల్ పోవడం కాదు, మనం పైకి పోతాం. నార్మల్గానే మనకు 2 రోజులు వర్షం పడితే పక్కింటికి వెళ్ళాలంటే పడవేసుకెళ్ళాలి. ఇక నువ్వు అన్నీ రోజులు వర్షం పడుతూ కూర్చుందంటే ఇక మన పరిస్థితి వయనాడే. డాడీ మరి దానికి సొల్యూషన్ లేదా? ప్రకృతిని మనం కాపాడితే అదే మనకు బ్రతుకునిస్తుంది. మీ ఎక్స్ప్లెయిన్. ఒకప్పుడు సిటీలో చాలా చెరువులు ఉండేవి. ఒక చెరువు నిండితే ఆ చెరువుని వాటర్ మరో చెరువులోకి పోయేటివి. సో ఇంకెక్కడ వాటర్ జామ్ అనేది ఉండకపోయేది. మరి ఇప్పుడు ఏమైపోయిందబ్బా అంటే మనం నాలాలు మూసేస్తాం, చెరువుని కబ్జా చేసేస్తాం. ఇక వాటి మీదకి వెళ్ళి ఇల్లులు, కాంప్లెక్స్లు, కన్వెన్షన్స్లు కట్టేస్తే ఆ నీళ్ళన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? సో ఆ నీళ్ళన్నీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చేస్తున్నాయి అనమాట. సో ఆ ఇళ్ళకి వచ్చేసే వల్ల మనం 1 గంట వర్షం పడితే కథం ఆగమాగం అవుతున్నాం. అందుకే దీనికి ఉన్న సొల్యూషన్ అలా ఏంటబ్బా అంటే ఆ పాత చెరువులని, నాళాలను ఏవైతున్నాయో వాటిని మనం రీస్టోర్ చేయడమే దీనికి ఉన్న సొల్యూషన్.